హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది, నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఎప్పుడు ఛాన్స్ ఉంది, నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టడానికి ఎప్పుడు అవకాశం ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని చిన్న మోటివేషన్ వీడియో. అదే విధంగా మీ ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి, ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ డేట్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉందా, మరి సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ చేయాలి అంటే ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని డిఎస్సి ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీకు షెడ్యూల్ వైజ్ గా డైలీ 4 or 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని అది ఆ ఇచ్చినటువంటి సిలబస్ కి అనుగుణంగా డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ లేదా 5 సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్. పక్కా షెడ్యూల్ ప్లానింగ్ తో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు షెడ్యూల్ ఇచ్చామనుకోండి, ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ బేస్ చేసుకొని ఈ రోజు క్లాసెస్ ఇస్తాము. సో నెక్స్ట్ డే ఎగ్జామ్స్ పెడతాము. ఎగ్జామ్స్ అంటే ఈ రోజు ఇచ్చినటువంటి అన్ని సిలబస్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకే ఎగ్జామే కాదు, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే ఉంటుంది, ఏ టాపిక్ ఆ టాపిక్, మీకు మొత్తం ఇండివిజువల్ పరంగా ఉంటాయి. కాబట్టి క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తే మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే సర్చ్ చేసుకోవడము, తప్పులు చేసినప్పుడు దానికి అనుగుణంగా మీరు ప్రిపరేషన్ ప్లానింగ్ సర్చ్ చేసుకోవడము, తెలిసి తప్పులు చేసినప్పుడు వాటిని మళ్ళీ ఎలా చేయకుండా జాగ్రత్త పడాలి, ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ క్లాసెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తే మీరు 100% అయితే సక్సెస్ కాగలరు. సో ఒక ప్రణాళిక ప్రకారం ఉంటుంది. 60 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఓవరాల్ గా 60 to 70 days అనుకోండి, ఒక 10 days అటో ఇటో 60 to 70 days కల్లా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి తర్వాత డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు కంటిన్యూషన్ లోనే మీకు రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో షెడ్యూల్ వైజ్ 60 to 70 days కల్లా మొత్తం ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు ఇదే ఫీజు వచ్చేసరికి 600 రూపీస్ తీసుకుంటున్నాము. యాక్చువల్ గా అయితే ఫస్ట్ 1200 తీసుకుంటున్నాము, ప్రెసెంట్ అయితే కేవలము 50% డిస్కౌంట్ తో 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇదే ఫీజులోకి మీకు రివిజన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272 8341949272 నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్సు పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి బ్యాచ్ స్టార్ట్ ఎప్పుడు అంటే 26th అనగా రేపు ఫెస్టివల్ కదా, రేపు ఎలాగో ఫెస్టివల్ కాబట్టి 27th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. రేపు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం షెడ్యూల్స్ మొత్తం రేపు రిలీజ్ చేసేసి 27th బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎలాగో 26th రేపు ఫెస్టివల్ కాబట్టి షెడ్యూల్స్ ఏమి ఉండవు. సో కొత్త బ్యాచ్ వచ్చేసరికి February 27th 2024 కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ మాత్రం ఈ రోజు తీసుకుంటున్నాము. రేపు షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి, ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది మొత్తం చెప్తాము. 27th నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఈ బ్యాచ్ కి రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. రివిజన్ టెస్ట్లు సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్లు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివిజన్ టెస్ట్లు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. కేవలము 600 రూపీస్ కే. చాలా మంది ఓన్లీ ఎగ్జామ్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓన్లీ ఎగ్జామ్స్ అయినా సేమ్ అమౌంటే. ఎందుకు ఓన్లీ ఎగ్జామ్స్ నేను రెఫర్ చేయడం లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తారు, ఒక 100-200 కోసము తక్కువని ఒక 100-200 కోసం ఆలోచించొద్దు. ఎగ్జామ్ రాసినప్పుడు డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా మళ్ళీ మమ్మల్ని రెఫర్ చేస్తారు. ఎందుకంటే ఎగ్జామ్ జాయిన్ అయ్యారు కాబట్టి స్క్రీన్ షాట్ తీసి డౌట్ చెప్పండి అంటారు. అదే క్లాసెస్ కూడా ఉన్నాయనుకో, మీరు హ్యాపీగా దాంతోపాటు ఇంకా కొన్ని మీ దగ్గర ఉన్నటువంటి డౌట్స్ అన్ని మీరు హ్యాపీగా అక్కడే మీరు వాటిని సాల్వ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వెంటనే సాల్వ్ చేసుకుంటేనే మీరు 100% అయితే ఒక పర్ఫెక్ట్ ప్రిపరేషన్లో ఉన్నట్టు.
ఆ వెంటనే సాల్వ్ చేసుకునేటువంటి విధానం ఎప్పుడు వస్తుంది? మీ దగ్గర క్లాసెస్ కూడా ఉన్నాయనుకోండి, అది కూడా మనం క్లాస్ వైజ్గా చెప్తున్నాం కాబట్టి మీకు అక్కడే క్లాసెస్ ఇస్తాం కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు. అందుకని మనం క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను. సో ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్సు పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా వీడియో యొక్క కంటెంట్లోకి వెళ్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది అనే దాని గురించి అబ్జర్వ్ చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పరంగా షెడ్యూల్ వచ్చేసరికి మీకు మార్చి 3వ తేదీ షెడ్యూల్, మార్చి 20వ తేదీ పోలింగ్, అదే రోజు రిజల్ట్ కంప్లీట్ గా ప్రక్రియ అనేది పూర్తయ్యేది ఎప్పుడు అంటే 24th కి ప్రక్రియ పూర్తవుతుంది. అంటే మార్చి 3rd ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. మార్చి 20th పోలింగ్ జరుగుతుంది, అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది. మార్చి 24th కి ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఈరోజు క్లియర్ గా న్యూస్ పేపర్లో కూడా వేశారనమాట. సో మార్చి 24th కి ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. సో మనందరికీ తెలిసిందే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ముందు నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే లేదు. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే మార్చి 24th వరకు నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం అయితే లేదు. ఇది ఫస్ట్ స్టెప్. అంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అంటే మార్చి 24th కి ప్రక్రియ పూర్తవుతుంది. ఇది ఫస్ట్ యొక్క డౌట్, మీలో ఉండేటువంటి డౌట్. సెకండ్ డౌట్, మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ఆస్కారం ఉంది? నిన్న ఒక పేపర్లో కూడా వేశారు, ఓకేనా, మార్చి చివరి నాటికి అనేటువంటి ఒక హెడ్డింగ్ లో ఒక పేపర్లో కూడా నిన్న వేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు దీన్ని బేస్ చేసుకొని చెప్తే క్లియర్ కట్ గా చెప్తుంది గవర్నమెంట్ ఏమని, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవ్వగానే నోటిఫికేషన్, పూర్తయిన వెంటనే నోటిఫికేషన్ అని క్లియర్ కట్ గా గవర్నమెంట్ అనేది చాలా సందర్భాల్లో చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే మార్చి చివరి వారంలో 100% మనకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఎండ్ ఆఫ్ మార్చి ఎండింగ్ లో కానివ్వండి, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానివ్వండి, నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఎక్కువ కూడా మనకు దీన్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. మార్చి ఎండింగ్ లోనే నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ అక్కడ మిస్ అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు మనకు చాలా వరకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే డిఎస్సి నోటిఫికేషన్ పరంగా ఎప్పుడు అనేది మనం ఒక్కసారి చేస్తే మార్చి ఎండింగ్ లో మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత సమయం ఉంటుంది అనేది మళ్ళీ ఒక డౌట్, అందరికీ ఉండేటువంటి డౌట్ అనమాట. ఎన్నికలు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో, మనము టెట్లో 3 months ఇచ్చారు కదా, టెట్కే 3 months ఇచ్చినప్పుడు డిఎస్సికి ఇంకా ఎక్కువ ఇస్తారేమో, లేదా ఖచ్చితంగా 3 months ఇస్తారేమో ఆలోచనలో ఉంటే మాత్రము తప్పే. ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది ఏమని, June 12th 2025-26 అకాడమీ స్టార్ట్ అయ్యేసరికి, స్కూల్స్ June 12th పునఃప్రారంభం అవుతాయి కదా, అప్పటికల్లా ప్రక్రియ పూర్తయి కొత్తగా రిక్రూట్ అయినటువంటి టీచర్లు ఖచ్చితంగా పోస్టింగ్ లో ఉండాలి. అంటే వాళ్ళు 100% రిక్రూట్ అయిపోయి ఖచ్చితంగా క్లాసెస్ కూడా అటెండ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది. ఇదే ప్రాసెస్ గత 2-3 నెలల నుంచి ఇదే ప్రాసెస్ చెప్తుంది. ఏది ఏమైనా కానివ్వండి, June 12th కల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యి పోస్టింగ్ కూడా జరిగి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా వచ్చేసి ఖచ్చితంగా June 12th కల్లా స్కూల్లో ఉండాలి అనేటువంటిది గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే జూన్ మంత్ తీసేసిన కానివ్వండి, మే చివరికల్లా ఖచ్చితంగా ఎగ్జామ్స్ ప్రక్రియ పూర్తి అవ్వాలి అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారము మే ఎండింగ్ కల్లా, అంటే ఇంకా నాకు తెలిసి మే ఎండింగ్ కల్లా ప్రక్రియ, అది ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి కావాలి అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడితే మనకు మినిమం 10 to 15 days సమయం తీసుకుంటుంది కదా.
మరి ఆ 10 డేస్ సమయం తీసుకుంటుంది అంటే మే 20th నుంచి ఎగ్జామ్స్ పెడితేనే మే ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ కంప్లీట్ చేయగలరు. అంతే కదా, మే 20th నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తేనే మే ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయగలరు. ఇన్ కేస్ మే ఎండింగ్ నుంచే స్టార్ట్ చేశారనుకోండి, జూన్ 10 కల్లా కంప్లీట్ చేయగలరు. సో పోస్టింగ్ ఒక రిజల్ట్ కి పోస్టింగ్ కి ఎట్లేదన్నా కానీ ఒక 20 డేస్ సమయం అయితే తీసుకుంటుంది. ఏది ఏమైనా కానివ్వండి, జూన్ కల్లా రిక్రూట్మెంట్ అనేది అయిపోతుంది. లేదా మే ఎండింగ్ కల్లా ప్రక్రియనే పూర్తి చేయాలి అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మే 15th నుంచి 20th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేయాలి. మే ఎండింగ్ కల్లా ఖచ్చితంగా అక్కడికి ప్రక్రియ పూర్తి చేసేసి రిజల్ట్ కి ఒక 1 వీక్ 10 డేస్ ఏవైనా డౌట్స్ ఉంటాయి కదా, అంటే ఏమైనా తప్పులు గిప్పులు ఉండేటివి కాబట్టి ఏదైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవడము లేదా ఫైనల్ కి ఇవ్వడము, ఇలాంటిది మొత్తం మీద ఒక 10 డేస్ ప్రక్రియ ఇస్తారు. తర్వాత ఒక 1 వీక్ టైం ఇస్తారు. అంటే ఏది ఏమైనా కానివ్వండి, నాకు తెలిసినంత వరకు మే ఎండింగ్ లో ప్రక్రియ పూర్తి అవ్వాలి అంటే మాత్రము మే 15th నుంచి లేదా 20th నుంచి మాత్రమే ఎగ్జామ్స్ జరగాలి. మే 15th లేదా 20th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తేనే మే ఎండింగ్ కల్లా ప్రక్రియ పూర్తవుతుంది. మే ఎండింగ్ కల్లా ప్రక్రియ పూర్తవుతేనే జూన్ 12th కల్లా రిక్రూట్మెంట్ అయిపోతుంది. సో మనం ఒక చిన్న లాజిక్ ప్రకారం అర్థం చేసుకుంటే, అంటే ఈ సమయంలోనే మనకి ఎగ్జామ్స్ జరగడానికి ఆస్కారం ఉంది. ఈ సమయం మిస్ అయితే ఈ సమయము. క్లియరా? మరి ఈ సమయంలో ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే ఆల్రెడీ మనకు మార్చి 24 వరకే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఉంది అన్నప్పుడు మార్చి ఎండింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా మార్చి అయిపోయింది, మార్చి వదిలేసేయండి. నెక్స్ట్ మార్చి తర్వాత ఏప్రిల్ ఉంటుంది, తర్వాత మే ఉంటుంది. అక్కడ ఒక 30 డేస్, ఇక్కడ ఒక 15 డేస్, అంటే ఇక్కడ మాక్సిమము 45 డేస్. అంటే ఇక్కడ మనం చెప్పుకుంటే 45 డేస్ దేని పరంగా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాక్సిమం 45 డేస్ టు 50 డేస్ కన్నా సమయం అయితే ఎక్కువగా అయితే ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అనేటువంటి ఛాన్సే రానివ్వరు. నిన్న గ్రూప్ 2 కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మన గ్రూప్ 2 జరిగింది కదా ఆదివారము, ఈరోజు ఆదివారం అంటే నిన్నగాక మొన్న జరిగింది. సో చాలా వరకు ధర్నాలు జరిగినాయి. ముందు రోజు వరకు ఆదివారం ఎగ్జామ్ అయితే శనివారం వరకు ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనేటువంటి ఆలోచనలోనే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారు. రాత్రి క్లారిటీ ఇచ్చింది. పక్కాగా యథావిధంగా ఏపీఎస్సి పక్కాగా 100% ఇచ్చినటువంటి టైంలోనే ఆదివారమే ఎగ్జామ్స్ జరుగుతాయని క్లియర్ కట్ గా చెప్పేసింది. అంటే ఇక్కడ మనము ఎటువంటి పోస్ట్ పోన్లకు తావివ్వకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కానివ్వకుండా షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు. అదే టైంకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మనకు జూన్ 12th కల్లా ప్రక్రియ పూర్తి కావాలి అంటే మే 15th లేదా 20th ఎగ్జామ్స్ పక్కాగా స్టార్ట్ కావాలి. మే ఎండింగ్ కల్లా ప్రక్రియ పూర్తి కావాలి. జూన్ 12th కల్లా రిక్రూట్మెంట్ జరగాలి. సో ఇది ఏ ప్రాసెస్ జరగాలి అంటే 45 డేస్ కన్నా సమయం అయితే ఉండదు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ఎగ్జామ్స్ టైం వరకు. మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే మార్చి 24th వరకు ప్రక్రియ ఉంది. ఈ రోజు ఏంటి 25th, ఈరోజు 25th ఫిబ్రవరి 25th. మనకు ఫిబ్రవరి ఉండేది 28 డేసే కాబట్టి ఇది ఒక 3 డేస్ కింద తీసుకుంటే ఇక్కడ ఒక 28 డేస్, ఓవరాల్ గా ఒక 30 డేస్ తీసుకోవచ్చు. అంటే బిఫోర్ నోటిఫికేషన్ కి, అంటే ఇంకా నోటిఫికేషన్ రావడానికి 30 డేస్ సమయం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఒక 30 డేస్, ఇక్కడ ఒక 45 డేస్, అంటే ఇక్కడ ఓవరాల్ గా మనకు 75 డేస్. మన షెడ్యూల్ వచ్చేసరికి 60 డేస్ కంప్లీట్ చేస్తాం. తర్వాత రిమైనింగ్ 50 డేస్ ఏం చేస్తాము, 15 డేస్ ఏం చేస్తాము, రివిజన్ టెస్ట్లు పెట్టేస్తాం. క్లియర్ గా ప్రతిదీ రివిజన్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తాం. అంటే మనం దీన్ని ప్లానింగ్ వేసుకొని షెడ్యూల్స్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్ గా నోటిఫికేషన్ రావడానికి ఇంకా 30 డేస్ సమయం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ డేట్ కి ఒక 45 డేస్ సమయం ఉంటుంది. ఇది మనం ఒక అనాలిసిస్ బేస్ చేసుకొని, అంటే గవర్నమెంట్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఒక ఊహాత్మకమైనటువంటి డేట్స్ అన్నమాట ఇవి. అంటే ఊహించుకొని ఒక ఇమాజిన్ చేసుకొని ఇలా ఉండొచ్చు అని చెప్పినటువంటి డేట్స్ అన్నమాట. సో 100% ఇలాగే ఉండడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మరి మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈ 30 డేస్ సమయాన్ని వృధా చేశారు అనుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఎంజాయ్ చేస్తే తర్వాత కష్టపడాల్సిందే. తర్వాత కష్టపడమే కాదు, మళ్ళీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే. పీక్ అంటే ఈ సమయము, ఈ 30 డేస్ సమయం ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో,
ఈ 30 డేస్ సమయం చాలా చాలా ఇంపార్టెంట్ నిజం చెప్పాలంటే. ఆఫ్టర్ నోటిఫికేషన్ సెకండరీ డిఎస్సి పరంగా టెట్ వేరు. టెట్లో చాలా మంది అంటారు మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను టెట్ ప్రిపేర్ అయ్యి నాకు 120 వచ్చాయంటావు. ఓకే, వచ్చిండొచ్చు. టెట్ ప్రిపరేషన్ వేరు, డిఎస్సి ప్రిపరేషన్ వేరు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నువ్వు మళ్ళీ ఒక డిఎస్సి కోసం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి 30 డేస్ సమయాన్ని పర్ఫెక్ట్గా ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళు 100% అయితే సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంది. ఈ 30 డేస్ ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది, ఈ 30 డేస్ కష్టపడితే ఏమవుతుంది అంటే, ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేసావు అనుకో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీలో భయము, ఒత్తిడి, టెన్షన్ అన్నీ క్రియేట్ అవుతాయి. ఎందుకని ఈ 45 డేస్లో సిలబస్ కంప్లీట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఈ 45 డేస్లో సిలబస్ కంప్లీట్ చేయలేము అనేటువంటి ఒక టెన్షను, పోస్ట్ తెచ్చుకుంటామా తెచ్చుకోలేమా అనేటువంటి ఒక టెన్షను, ఇంత కాంపిటీషన్లో సక్సెస్ అవుతామా కామా అనే ఒక టెన్షను. ఇన్ని టెన్షన్ల మధ్య నీ చదువే ఒక టెన్షను. ఆ టెన్షన్లో చదువుకోవడం కూడా ఇంపాసిబుల్, తెలిసింది కూడా మర్చిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు సక్సెస్ కావడం చాలా చాలా కష్టము. ఇప్పుడు ఈ 30 డేస్ బాగా కష్టపడ్డావు అనుకో, బాగా డైలీ 8 to 10 అవర్స్ బాగా కష్టపడ్డావు అనుకో, నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక 60 to 70 డేస్ సిలబస్ నీ చేతిలో ఉంటుంది. ఇంకా తర్వాత ఎగ్జామ్ టైం అబ్బాయి ఇప్పుడు వరకు 1 మంత్ నుంచి కష్టపడుతున్నాను, ఈ 45 డేస్ కష్టపడితే చాలు, ఈ 45 డేస్ కష్టపడితే చాలు అని ఇంతకు డబల్ త్రిబుల్ ఉత్సాహంతో ఇంకా టైం ప్లానింగ్ పెంచుకొని ఇంకా 45 డేస్ ఎక్కువ కష్టపడడానికి ఆస్కారం అయితే ఉంది. అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి గమ్యస్థానము అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ అనుకో, నువ్వు ఇక్కడి వరకు వెళ్ళావు అంటే ఆల్రెడీ 75% వచ్చేసావు. ఇంకా ఈ కొంచెం ప్రయత్నిస్తే పక్కా జాబ్ అనుకుంటే ఈ కొంచెం ప్రయత్నించడానికి నువ్వు ఆలోచిస్తావా? అస్సలు ఆలోచించవు. ఇంకా డబల్, ఇంకా త్రిబుల్ ఉత్సాహంతో ఇంకా అంతకన్నా ఎక్కువ కష్టపడుతూ నువ్వు ఈ కొంచెం గమ్యస్థానాన్ని చేరడానికి బాగా ట్రై చేస్తావు. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంతవరకే నువ్వు కష్టపడ్డావు అనుకో, ఇంకా ఇంత ఉంది అబ్బాయి, ఎంత కష్టపడాలంటే ఇంకా నా వల్ల కాదులే, ఏం చేస్తాము, వదిలేస్తాము. అంటే నువ్వు ఈ స్థాయి ఎన్నుకో అని చెప్తున్నాము. అంటే ఈ స్థాయి ఎన్నుకుంటేనే ఆ తక్కువ సమయాన్ని నువ్వు ఇంకా ఈజీగా రీచ్ కాగలవు. అంటే ఈ 30 డేస్ సమయాన్ని నువ్వు పర్ఫెక్ట్ గా వినియోగించుకో, పక్కాగా సక్సెస్ కావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. నీలో భయం ఏమైనా ఉంటే భయాన్ని తొలగించుకోండి. ఫస్ట్ చెప్తున్నా, అది సబ్జెక్ట్ భయం కావచ్చు, పోస్టుల సంఖ్యను బేస్ చేసుకుని భయం కావచ్చు, జాబ్ వస్తుందా రాదా భయం కావచ్చు, టెట్ స్కోర్ పరంగా భయం కావచ్చు. ఈ భయాలన్నీ వదిలేసేయండి. భయపడితే మనల్ని భయపెడుతూనే ఉంటుంది, అది ఏదైనా కానివ్వండి. ఓకేనా. ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ పరంగా భయపడుతున్నావు అనుకో, నీకు తెలిసింది కూడా చేయడానికి భయపడుతూనే ఉంటావు. అంటే భయం ఎప్పటికీ మన మొదటి శత్రువే. నెగిటివ్ ఆలోచనలు కూడా మన మొదటి శత్రువులే. నెగిటివ్ ఆలోచనలతో పాటు భయాన్ని కూడా నువ్వు తొలగించుకుంటే 50% నువ్వు సక్సెస్ అయితే అయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్టడీ మీద ఫోకస్ చేయండి. ఇప్పటి నుంచైనా 100% అయితే మీరు సక్సెస్ అయితే సాధించగలరు. మన క్లాసెస్, మన ఎగ్జామ్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి SGT కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. 8341949272. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. 100% మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్టులు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.